జన్మల పుణ్యఫలం ఉంటే ఇక్కడ మతం, కులం, గ్రామం, జిల్లా, రాష్ట్రాలు, ప్రాంతాలు కాదు. ప్రతి శ్వాస ఉన్న వ్యక్తి అందరూ భగవంతు స్వరూపులే. మనకి ఇక్కడ మతంతో పనిలేదు, కేవలం శ్వాస ఉందా లేదా. మీరు ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటే ఈరోజు ఒక మాస్టర్ అంటే ఒక జడ్జిగా ఇక్కడ కూర్చున్నారు. ఇది మనం మాస్టర్లు మనం తెలుసుకుంటలేదు. మాస్టర్లు కేవలం టీచర్ల వరకే అనుకుంటున్నాం ప్రపంచంగా. కానీ మన ఎంత ఎంతో విశ్వశక్తి మనం నడిపించే ఉంది. ఈరోజు ఎంతో మంది మరి చాలామంది స్కూళ్ళల్లో ఫెయిల్ అయినా చచ్చిపోవడం జరుగుతుంది. ప్రేమలో లవ్లో ఫెయిల్ అయినా చచ్చిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంటిక జ్ఞానం లేక, బుద్ధి వికాసం లేక. మరి మాకు ఈ విద్యాభ్యాసం నేర్పిన సీతమ్మ పత్రిక గారికి వారి కుటుంబ సభ్యులకు తలవంచి నమస్కరించుకుంటూ కృతజ్ఞత తెలుసుకుంటూ, అలాగే మీరు కూడా రేపటి ఆ పిల్లలకి ఎప్పుడైతే ఈ ధ్యాన శిక్షణ అందిస్తామో, షుగరు, బీపీ, క్యాన్సర్, థైరాయిడ్ ఏమున్నా సరే, ఏ లాంటి సమస్య ఉన్నా సరే, ఈ ప్రపంచంలో డాక్టర్ చేతులు ఎత్తేసిన పేషెంట్ కూడా పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా 41 రోజుల లోపల ఎంతటి గట్టు రోగమైన పర్లేదు, ఎంతటి సమస్య అని పర్లేదు, అద్భుతంగా తయారవుతారు. వాళ్లకు మెమరీ పవర్ పెరుగుతుంది. పిల్లలు ఎప్పుడైతే ఎవరికి ఎంత వయసు ఉంది, ఒక సంవత్సరానికి ఒక నిమిషంతో కూడా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ చివరి రంధ్రాల, ముక్కు రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళే గాలి బయటకు వెళ్ళే సహజంగా జరుగుతున్న శ్వాసని ఎప్పుడైతే పెట్టామో అప్పుడు మనకు బుద్ధి వికాసం, ఆత్మ వికాసం, మైండ్ పవర్ ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. దీనికి ఎలాంటి హాస్పిటల్ కానీ, జ్యోతిషులు కానీ, మంత్రకాలు కానీ, యంత్రకాలు కానీ, వాస్తు దోషాలు కానీ ఇవేవి వర్తించవు. ప్రపంచమంతా నాశనం కారణం అహం వల్ల, ఈర్ష, గర్వం వల్ల. ఎందుకంటే తెలియదు, ఆ మాయలో వెళ్ళాము. ఎప్పుడైతే శ్వాసని ధ్యాస పెట్టామో అద్భుతంగా నేనే దేవుడు, దేహమే దేవరం, జీవుడే దేవుడు. మసీద్ కానీ, మందిర్ కానీ, మరి ఇంకోటి ఏమంటాం మనం, చర్చి కానీ, అంతా నీలోనే ఉంది, బయట ఎక్కడ లేదు. బయట ఉండే పనులు పెడుతున్నాం. కావున ఫస్ట్ ఒక 5 నిమిషాల పిల్లతో మనందరం కలిసి ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి. ఎలా లేదు తెచ్చుకుందాం. చెప్పులు వదలాలి దయచేసి. ఎందుకంటే మనము